హాయ్ అండి. ఈరోజు వీడియోలో బనానా జ్యూస్ అండి. చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఐస్‌కి బదులు ఇలాగ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అదేం లేదండి, బనానాని ఇలా కట్ చేసుకొని పీసెస్‌గా వేసుకొని, తర్వాత పాలు ఐస్‌లో పెట్టాలండి. ఇలా గెడ్డలా అవుతాయి. ఆ గెడ్డలు వేసుకొని షుగర్ గానీ, హనీ గానీ వేసుకుంటే మన బనానా జ్యూస్ కూల్ కూల్‌గా రెడీ అయిపోతుందండి. ఈ సమ్మర్‌లో ఇది తాగితే చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. జ్యూస్‌లో కొద్దిగా హార్లిక్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్‌గా ఉంటుందండి. జ్యూస్ షాప్‌లో మాకు ఇలాగే ఇస్తారు. చాలా బావుంటుంది. మీరు కూడా ఈ టేస్ట్‌ని ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియోస్ గనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. నేనైతే జ్యూస్ చేశానండి. అది హార్లిక్స్ వేసుకొని తాగితే ఎంత బావుందండి. సమ్మర్‌కి ఇలాంటివే కదా తాగాలనిపిస్తుంది కదా! కూల్ కూల్‌గా. మీరు కూడా ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా వీడియోస్